రాజంపేట నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. రేపు అన్నమయ్య జిల్లా కేంద్రమైనటువంటి రాజంపేటను ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో రేపు పుర ప్రజలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు మరియు అన్ని రాజకీయ వర్గాల వారందరూ కలిసి రేపు మధ్యాహ్నం 2-2:30 మధ్యలో మన గౌరవ సబ్ కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ మాకు అన్నమయ్య నడయాడినటువంటి ఈ అన్నమాచార్య పుట్టునూరినటువంటి ఈ రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి. ఇక్కడికి జిల్లా కావాల్సిన వసతులన్నీ అన్ని రకాలుగా ప్రతి ఒక్క అవసర నిమిత్తం ఉన్నటువంటి వసతులన్నీ ఇక్కడ కల్పించగలిగినాయి ఉన్నాయి కూడా. కాబట్టి సదరు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇంకా మంత్రివర్గ సహచరులందరికీ మరొకసారి నమస్కారం చేసుకుంటూ ఈ రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తారని చెప్పని మేము రేపు ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జన సైనికులు కూడా మేము కూడా మీలో ఒకరై ఈ రాజంపేట యొక్క దీనికి సాధనకై హెడ్ క్వార్టర్స్ సాధనకై మేమంతా సహకరించాలని చెప్పని మేము వచ్చి కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి సంబంధించి అందరూ రాజంపేట సబ్ కలెక్టర్ యొక్క కార్యాలయానికి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి 2 గంటలకు వచ్చి మన అందరి తరఫున మనము ఆర్డీఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి ఈ వినతి పత్రం అందజేయడానికి విరివిగా పాల్గొనవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాను. నమస్కారం. ఎందుకంటే గతంలో రాయచూరి సెంటర్ పాయింట్ అని ఆ రోజుల్లో ఎందుకంటే రాజంపేట అయితే మదనపల్లి, తమ్మలపల్లి కూడా చాలా దూరం ఉంటుంది. రాయచూరి అయితే అన్ని ప్రాంతాలు కూడా మధ్యలో ఉంటారని ఆలోచించి ఆలోచన చేయడం జరిగింది. ఈరోజు ఇప్పటి పరిస్థితుల్లో చూసుకుంటే ఇవి 3 నియోజకవర్గాలే ఒక జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. కోడూరు, రాయచూరి, రాజంపేట. ఈ 3 నియోజకవర్గాల్లో చూసుకుంటే ఇప్పుడు రాజంపేట సెంటర్ పాయింట్ ఉంటుంది. రాజంపేట ప్రాంతానికి ఈ జిల్లా కేంద్రం. ఎందుకంటే ఇంకోటి కూడా అన్ని వసతులు కలిగిన రాజంపేట, మంచినీటి సౌకర్యం కావచ్చు, అదేవిధంగా రైల్వే మార్గం కావచ్చు, ఎక్కడ వెళ్ళినా ఎయిర్పోర్టు కడప 1 గంట ప్రయాణం ఎయిర్పోర్ట్ కావచ్చు, కడప కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, అన్ని వసతులు ఉండే ప్రాంతం ఇది. తప్పకుండా ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను.
రాజంపేట నుంచి ఇంతమంది వచ్చారు. కోడూరు రైల్వే కోడూరు నుంచి గౌరవనీయులైన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు వచ్చారు, అతిగారి కృష్ణాన్న గారు వచ్చారు. ఇంతమంది కోడూరు నుంచి పోగు చేసుకుని జనాలు వచ్చారు. మీకు రాజంపేట ఇన్ఛార్జ్, మీరు రాజంపేట కాబోయే ఎమ్మెల్యే అని మేము అనుకున్నాం. మీరు ఇట్లా చేస్తే ఎమ్మెల్యే కాలేరు. దయచేసి రాజంపేట మీదకి అవగాహన రాయచోటి ముద్ద రాజంపేట కష్టమా తెలుసుకొని చెప్పండి. మీకు రాయచోటి ముద్ద అనుకుంటే వెళ్ళిపోండి. ఇన్ఛార్జ్ మేము డిసైడ్ చేసుకుంటాం మా నాయకుడితో మాట్లాడి. మీకు రాయచోటి కావాలంటే వెళ్ళిపోండి, రాజంపేట కావాలంటే నిలబడండి. దయచేసి తండ్రి లేని జీవితం మాదిగా మమ్మల్ని అందరినీ అన్యాయం చేస్తున్నా. కాకపోతే ఇన్ఛార్జే కాదు, ఎలక్షన్ టైంలో ఇక్కడ పుట్టపోగులు మాదిగా గెలుకొచ్చి టికెట్ మాకు కావాలన్నారు. కానీ రాజంపేట ఓటర్లందరూ కానీ 95,000 ఓట్లు వేసి గెలిపించారు. కానీ కాంగ్రెస్, వైసీపీ కాంగ్రెస్ చేసిన దారుణం కాడికి మీరు ఇంకా దారుణం చేస్తున్నారు. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.